సభ్యులముగా రోజు ప్రత్యేక రీతిగా ఈ ఊరేగింపును కొనసాగించడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు విజయోత్సవంతో ఆ రోజున యెరూషలేము పురవీధుల్లోనూ యెరూషలేము దేవాలయంలో విజయోత్సవంతో ప్రవేశించినటువంటి శుభదినం. అందును బట్టి ఈరోజు అందుకు గుర్తుగా సంఘముగా ఈ యొక్క కాలనీలో ప్రతి వీధిలో ప్రతి గుమ్మములో దేవుని యొక్క సువార్తను అందిస్తూ దేవుని యొక్క ఊరేగింపు ద్వారా ఆయన ప్రకటిస్తూ ఉండడానికి ఈ ఉదయకాలం ఈ ఊరేగింపును చేపట్టడం జరిగింది. మీరెవరైనా సరే, ఏ మత విశ్వాసంలో ఉన్నను సరే, ఏ సంఘ సహవాసంలో ఉన్నను సరే, ఈ మంచి సంతోషకరమైనటువంటి ఊరేగింపులో మీరందరూ కూడా పాలు పొందాలని కోరుచు ఈ ప్రత్యేక మతలాది వారమున దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. అదేనండి ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయకాలమున ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయంలో యెరూషలేము పురవీధుల గుండా యెరూషలేము దేవాలయంలో ప్రవేశించినటువంటి శుభదినం, పండుగ దినం, గొప్ప పర్వదినం. అందును బట్టి యావత్ ప్రపంచ క్రైస్తవులంతా కూడా ఈ రోజును బట్టలాది వారముగా ఈరోజు మనము ఆచరించుకుంటూ ఉన్నాం. అందును బట్టి ఈరోజు మీ కాలనీలోనికి, మీ మధ్యలోనికి, మీ గృహాల వెంబడి రావడం జరుగుతుంది. ఈ ఊరేగింపు ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన గృహాలకు వచ్చే మంచి సమయం అండి ఇది. యేసు స్వామి వారు మన వీధి గుండా వస్తున్న సమయంలో మనము కూడా ఈ ఊరేగింపులో పాల్గొంటే మంచి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. ఆ రీతిగా ఈ లెంతు కాలంలో ఈ మతల ఆదివారం ద్వారా ప్రభువును మరి నూతనమైనటువంటి రాజుగా యెరూషలేము దేవాలయంలో ప్రవేశించినటువంటి రాజుగా మనము ఆవిష్కరించబడబోతూ ఉన్నాం. కనుక ప్రభు నన్ను ప్రేమైనటువంటి వాళ్ళారా, మీరు ఎవరైనా సరే, ఈ మత విశ్వాసంలో అయినా సరే, ఈ యొక్క సమయంలో, ఈ సంతోషంలో నాతో కూడా మీరు పాలు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. దేవుడు ఈ మతలాది వారికి శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు మీ అందరికీ, మీ బిడ్డలకు, మీ కుటుంబాలకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్.